హాయ్ అండి, నేను అరుణ. ఈరోజు మీకు చిలుకూరు బాలాజీ విశేషాలు గొప్పతనం గురించి చెప్తున్నానండి. అది ఎలా వెళ్ళాలో ఏంటో చూడండి. దీనివల్ల అసలు మీకు తీరని కోరికలు అంటూ ఉండవు. ఈ గుడికి ఒక్కసారి సందర్శించారంటే మీ కోరికలు ఇట్టే నెరవేరిపోతాయి. అవి ఎలా ఏంటో చెప్తాను. ఈ గుడి సుమారు 500 సంవత్సరాల క్రితం కట్టారండి. ఇది రామదాసు మేనమామ అక్కన్న మాదన్న కాలంలో దాన్ని నిర్మించారు. ఇక్కడ భక్తులు కోరికలు తీర్చుకోవడానికి, మొక్కులు తీర్చుకోవడానికి, ప్రదక్షిణ చేయడానికి వస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అండి ఇది. ఇలా ఇక్కడ జనాలు ఉంటే ఇన్ని లైన్స్ ఫుల్ అయిపోతాయండి. మామూలు పండగలప్పుడు అసలు కుదరదు వెళ్ళడానికి. ఇలా ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. చాలా చిన్న ద్వారము, పురాతన కాలం నాటి దేవాలయము. దీన్ని మనం కోరికలు తీర్చుకోవాలంటే ఈ గుడి సందర్శించి 11 రౌండ్లు చేసుకుంటూ మీరు కోరిక చెప్పారనుకోండి, అది వెంటనే నెరవేరిపోతుంది. నెరవేరాక మళ్ళీ వచ్చి 108 రౌండ్స్ చేయాలి. ఇది గుడి ప్రత్యేకత అండి. ఇలా చేస్తే అందరూ చూడండి ఎంతమంది లైన్గా ఏ టైంలో కానీ ఉంటారు. హాలిడేస్ అయితే అసలు కిటకిటలు ఆడిపోతుంటుంది. అసలు ప్లేసే ఉండదు మనకి వెళ్ళడానికి. ఇది చూడండి, ఇలా రౌండ్లు చేస్తూనే ఉంటారు. ఆ పేపర్ పట్టుకుంటారు. కోరికలు తీరిన వాళ్ళు దాని మీద టిక్కు పెట్టుకుంటూ 108 రౌండ్స్ చేస్తారు. ఇది రెగ్యులర్ టైంలో వచ్చి చేసుకోవాల్సిందే, కానీ హాలిడేస్ అయితే అసలు వాళ్ళే వీళ్ళు ఉండదు, వెళ్ళిపోండి మామూలు అప్పుడు వచ్చి చేసుకోండి అని చెప్తూ ఉంటారు. ఇది చాలా పవర్ఫుల్ గాడ్ అండి. ఈ చిలుకూరు ఆలయము మనకి హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది చాలా పురాతనమైన దేవాలయము. చూడండి ఇంతమంది ఇలా రౌండ్లు తిరుగుతూనే ఉంటారు. ఇలా రౌండ్ తిరిగి లెక్కేసుకొని 108 మొక్కు తీర్చుకొని వెళ్తారు. ఇక్కడ అయ్యగారులు డబ్బు తీసుకోరు. పూజలకి వాటికి దేనికి ఖర్చు పెట్టని అవసరం లేదు. మనం రావడం, పూజలు చేసుకోవడం, 11 రౌండ్లు కొడితే మన కోరికలు ఉన్నప్పుడు తీర్చుకోవచ్చు. ఇలా గుడిలోకి ఎంట్రన్స్ అవ్వాలండి. గుడి లోపల సెల్ ఫోన్ ఎలా లేదండి. ఇది ధ్వజస్తంభము. ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న గుహలాగా ఉంటుంది. ఆ లోపలికి దేవుడు కనిపిస్తాడు. దండం పెట్టుకోండి. దానికి ఆనుకొనే ఇక్కడ లోపలికి రావాలండి. ఇక్కడ టాయ్స్ అవి దొరుకుతాయి పిల్లలు కొనుక్కోవడానికి, అన్ని రకాలు అవి తీసుకుంటారు. ఇక్కడే శివుడి మందిరం ఉంది. అక్కడ నిలబడ్డారు చూడండి, అదే మందిరము. దర్శించుకొని ఇంకా ఇక్కడే కూర్చొని టిఫిన్లు తెచ్చుకొని తినడం కానీ, పిల్లలకి కాసేపు ఎంటర్టైన్మెంట్గా అన్నీ కొనివ్వడం కానీ చేస్తారు. ఇది ఇటు నుంచి ఇక్కడ వెళ్ళడానికి ఇటు సైడు దారి ఉందండి బయటికి వెళ్ళడానికి. బయట కూడా అన్నీ తిరుపతిలో ఉన్నట్టే అన్ని చిన్న షాపులు ఉన్నాయి, అన్ని రకాలు కొనుక్కోవచ్చు. ఈ గుడిని తప్పకుండా దర్శించుకోండి, మీ కోరికలు తీర్చుకోండి. Thank you for watching.